వారం రోజుల గ్యాప్లోనే హిందువుల మీద జరిగిన దాడులు, హిందూ అమ్మాయిలను కన్వర్షన్ చేయడము, వాళ్ళను ప్రేమ పేరుతో మోసం చేయడము, వాళ్ళని బలవంతంగా మత మార్పిడి చేయడము, కిడ్నాపులు చేయడము, ఆలయాల విగ్రహాలను ధ్వంసం చేయడము, ఆలయాల భూములను అక్రమంగా లాక్కోవడము, ఇలా ఇండియాలో అదేవిధంగా బంగ్లాదేశ్లో కూడా హిందువుల మీద జరిగిన దాడులు ఒక వారంలోనే ఎన్నంటే 44కు పైగా కేసులు ఉన్నాయి. అయితే ఈ కథనం ఆర్గనైజర్లో వచ్చింది. అందులో వచ్చిన దాని ప్రకారం చూసినట్లయితే జూన్ 15, 2026 నుంచి జూన్ 21, 2026 అంటే ఒక వారం రోజుల గ్యాప్లా ఎన్ని అక్రమాలు, ఎన్ని దౌర్జన్యాలు జరిగినాయి అంటే హిందువుల మీద అన్నిగానం జరిగినాయి. ఇటు ఇండియాలో అదేవిధంగా బంగ్లాదేశ్లో కూడా. ఒక్కసారి వాటి గురించి మాట్లాడుకుందాం. వాటిని నేను క్లియర్గా చదువుతా, మీరు వినండి. మొదటిది వచ్చేసరికి బంగ్లాదేశ్లో హిందూ వ్యక్తి మీద దాడి చేశారు. హిందూ వ్యక్తి మీద ఎందుకు దాడి చేసిండ్రంటే ఎక్స్టార్షన్ డబ్బుల కోసం, వసూళ్ళు దోపిడీలు చేసిన డబ్బుల కోసం ఆయనను అడిగితే ఇవ్వకపోయేసరికి ఆయనను కొట్టి ఆయనతో ఉన్న డబ్బులను, ఫోన్ని లాక్కొని మరీ ఆయన ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. ఇదొక ఇన్సిడెంట్. అయితే ఇండియాలోని సోనిపట్లో హిందూ మహిళను మోసం చేసి మత మార్పిడి చేసిర్రు. సల్మాన్ అనే వ్యక్తి ఆయన పేరును అమిత్ అని హిందువుగా అంటే అట్లా పరిచయం చేసుకొని తర్వాత ఆ అమ్మాయిను ప్రేమ పేరుతో నమ్మించి బీహార్కి తీసుకెళ్ళి ఇస్లాంలోకి బలవంతంగా మార్చి నికా చేసుకున్నాడంట. దీని మీద తర్వాత పోలీసులు కేసు నమోదు చేసిర్రు. ఆ అమ్మాయిని బలవంతంగా మత మార్పిడి చేసిర్రు. దాని తర్వాత ఆ అమ్మాయిని వీళ్ళు తీసుకొచ్చిర్రు, మళ్ళీ ఫ్యామిలీకి అప్పచెప్పిర్రు. ఇదంతా పక్కన పెడితే హిందూ అబ్బాయిగా కూడా పరిచయం చేసుకొని ఆ అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకునే ప్రయత్నం చేసిండు. పెళ్లి కూడా చేసుకున్నాడు. కానీ తర్వాత వీళ్ళు అమ్మాయిని తోలుకొచ్చుకున్నారు. ఈ ఎదవకి, ఈ సల్మాన్ అనే విధవకి ఆల్రెడీ పెళ్ళయింది, 2 పిల్లలు కూడా ఉన్నారట. తాను ఒక హిందువుగా ఇట్లా ట్రాప్ చేయడానికి ఇలాంటి నాటకం ఆడిండు. ఇది రెండో కేసు. అయితే బంగ్లాదేశ్లో 2 హిందూ ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం మనం చూస్తూనే ఉన్నాము. విగ్రహాలు ఫరీద్పూర్ జిల్లాలో 2 ఆలయాల విగ్రహాలను ధ్వంసం చేశారు. శివుడి విగ్రహం తల పగలగొట్టిన ఘటన కూడా ఉంది. ఇలాంటి ఘటనలు అవుతున్నాయి. ఇక వీటితో పాటు హరిద్వార్ ఎంత స్పిరిచువల్ ప్లేస్, హిందువులందరి నమ్మకాలకు, వాళ్ళ విశ్వాసాలకు ఎంత ఆ ప్లేస్కున్న ప్రత్యేకత కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ప్లేస్లో జరిగిన ఘటన ఏంటంటే అమ్జద్ ఖాన్ అనే పోలీస్ కానిస్టేబుల్ పవిత్ర గంగా నదిలో చెప్పులు వేసుకొని దిగిన వీడియో వైరల్ అయింది. హిందూ భావాలను దెబ్బతీసిన అభ్యంతరాలు ఈయన మీద వచ్చినాయి. అయితే ఈయనను విచారణ చేసిర్రు. అనంతరం అతన్ని సస్పెండ్ కూడా చేసిర్రు. ఈ పవిత్రమైన ఘాట్ల దగ్గరికి చెప్పులు వేసుకొని రావడం అంటే ఇంతగానం చులకన ఎందుకు? ఇంకొక మతం అంటే ఇంతగానం తక్కువ చూపెందుకు? ఇలాంటి ఘటన సీహోర్లా గిరిజన హిందువులను మత మార్పిడి చేస్తున్నారట. ప్రార్థన సమావేశాల ద్వారా గిరిజన హిందూ కుటుంబాలను క్రైస్తవ మతంలోకి మార్చేందుకు ఒత్తిడి చేశారని స్థానికులు చెప్తున్నారు. ఘటన సమయంలో 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దాని తర్వాత పోలీసులు దాని మీద దర్యాప్తు చేపట్టారు. ఇది ఇప్పుడే కాదు, ముందు నుంచి కూడా మాట్లాడుతున్నాం. గిరిజనులు ఎవరైతే ఉంటారో ఈ ట్రైబల్స్ని బాగా టార్గెట్ చేసి అక్కడ హెల్త్ క్యాంపులు పెట్టి అక్కడ వాళ్ళ హెల్త్ని మేము మంచి చేస్తున్నామని చెప్పుకుంటా వాళ్ళని మతం మార్పించాలనే ఇలాంటి ఒక ఉద్దేశంతోనే, ఈ ఆలోచనలతోనే కూడా ట్రైబల్స్ని మెయిన్గా టార్గెట్ చేశారు. ఇప్పుడు దానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక దీంతో పాటు మైనర్ బాలికలను కూడా వదులుతలేరు. గోరఖ్పూర్లో జరిగింది ఇది. 15 ఏళ్ల హిందూ బాలికను సోహైల్ అన్సారీ అనే వ్యక్తి తీసుకెళ్లి ఇస్లాంలోకి మార్చాడని కుటుంబం చెప్తుంది. బాలికను పోలీసులు రక్షించారు, నిందితుడిని అరెస్టు చేశారు. చిన్న పిల్లల్ని కూడా, మైనర్లను కూడా వదులుతలేరు. లవ్ జిహాద్ అనుకుంటా బలవంతంగా కిడ్నాప్ చేసి మరి కూడా మత మార్పిడిలు చేస్తున్నారు. ఇంత దారుణంగా తయారయ్యారు. ఇక మనం చూస్తూనే ఉన్నాము, ఇవి ఇంకా అయితేనే ఉన్నాయి. మహారాష్ట్రలో జరిగింది ఇది. స్కూల్ కార్యక్రమంలో వివాదాస్పద నినాదం. అసలు స్కూల్స్లలో ఇలాంటి నినాదాలు ఎందుకు వస్తాయి? అసలు పిల్లలు చదువుకునే పిల్లలకు యాన్యువల్ డేలు ఇలాంటివన్నీ వచ్చినప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా వాళ్ళని ఇంకొంచెం ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళని కొంచెం స్టడీస్ నుంచి డైవర్ట్ చేయడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడుతుంటారు. కానీ ఈ ప్రోగ్రామ్స్లలో కూడా ఎలాంటి నినాదాలు తెలుసా? సర్తన్సే జుడా నినాదంతో డమ్మీ కత్తులతో ఆ పిల్లలు పర్ఫార్మెన్స్ చేసిండ్రు.
ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ ప్రిన్సిపల్ మీద, టీచర్ మీద, యాంకర్ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇది ఇట్లా ఉంటే దీని తర్వాత నోయిడాలో హిందువుగా నటించి మహిళను మోసం చేసింది. ఎంత దారుణం అంటే ఇలియాస్ అహ్మద్ అనే వ్యక్తి హిందూ గుర్తింపుతో మహిళలకు దగ్గరయ్యాడని పోలీసులు అనుమానించారు. ఆమెను తీసుకెళ్ళినట్లు కూడా ఆరోపించారు. నిందితుడిని గువాహటి పోలీసులు పట్టుకున్నారు. ఇదొక విషయం. ఇంకా దీని తర్వాత ఉజ్జయినిలో ఏం జరిగిందంటే హిందూ సాధువుకు బెదిరింపు కాల్స్. మహామండలేశ్వర్ సుమినానంద మహారాజుకు సర్ తన్సే జుడా తరహా హత్యా బెదిరింపులు వచ్చాయని చెప్తున్నారు. గతంలో కూడా బెదిరింపులు వచ్చాయని కూడా ఆయన తెలిపారు. దీంతో పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిండ్రు. సర్ తన్సే జుడా, మీ మెడ మీద తలనే ఉండదు అనే ఈ యొక్క నినాదాన్ని స్కూల్స్లలో పిల్లలతో చెప్పిస్తున్నారు. ఆ చిన్న మెదడులో ఎక్కిస్తున్నారు. ఇలాంటి హిందువులకు సంబంధించిన ఈ సాధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా ఆ మాటతోన బెదిరింపులు కాల్స్, బెదిరింపులు లేఖలు ఈ విధంగా బెదిరిస్తున్నారు. బదాయున్లో హనుమాన్ ఆలయం దగ్గర మద్యం సేవించిన వీడియోపై వివాదం. ఆలయం సమీపంలో ఉన్న ఒక వ్యక్తి మద్యం సేవిస్తున్న వీడియో వైరల్ అయింది. అసలు గుళ్ళల్లోకి రావడము, చెప్పులు వేసుకొని రావడము, విగ్రహాలను ధ్వంసం చేయడము, గుళ్ళల్లో ఆ చుట్టుపక్కల మద్యం తాగడము, ఎందుకు ఇవన్నీ? అదే మసీదుల దగ్గరకు వచ్చి ఇలా చేస్తామంటే అసలు ఊకుంటారా? వాళ్ళని ప్రాణంతో కూడా ఉంచారు. మరి మీరెంత పవిత్రంగా భావిస్తారో యువతల వాళ్ళకు కూడా ఆలయాలు అవన్నీ అంతే పవిత్రంగా భావిస్తారు కదా. కానీ ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఇక ఇది మాత్రమే కాకుండా బెంగుళూరులో మహిళపై అత్యాచారం, మత మార్పిడి, ఒత్తిడి, హత్య ఆరోపణ. అక్షత ఇండరాగి అనే మహిళను నానాసా బుద్ధ అనే వ్యక్తి బంధించి అత్యాచారం చేసి ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి చేశారు. ఇట్లుంది. ఇంకా ఇది మాత్రమే కాకుండా బంగ్లాదేశ్లో ఒక హిందూ ఫోటోగ్రాఫర్ మీద దాడి చేసి ఆ కెమెరా లెన్సులు, బైక్ తదితర ఆయనవన్నిటిని కూడా ధ్వంసం చేసిర్రు. లడాఖ్లో కూడా మత మార్పిడి నెట్వర్క్ ఆరోపణలు కూడా ఉన్నాయి. హిందువులను లక్ష్యంగా చేసుకొని మత మార్పిడి కార్యక్రమాలు జరుగుతున్నాయని పోలీసులు అనుమానించారు. 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇక దీంతో పాటు హిందువుగా నటించాడన్న ఆరోపణ బ్లాక్మెయిల్. ఫరాజ్ ఖాన్ అనే వ్యక్తి, ఇది జరిగింది సాగర్లో. ఫరాజ్ ఖాన్ అనే వ్యక్తి తన మతాన్ని దాచిపెట్టి హిందూగా పరిచయం చేసుకున్నాడని యువత ఆరోపణ. మనం చెప్తూనే ఉన్నాం. వాళ్ళ పేర్లను మార్చుకుంటారు, కొత్త ఐడెంటిటీలను క్రియేట్ చేసుకుంటారు. ఆ కొత్త ఐడెంటిటీలతోనే ఈ విధంగా చేస్తారు. బంగ్లాదేశ్లో హిందూ మహిళ హత్య. రూపాలి సర్కార్ అనే 36 ఏళ్ల మహిళ మృతదేహం లభ్యమైంది. శరీరంపై గాయాలున్నట్టు పోలీసు దర్యాప్తులో తెలిసింది. ఉత్తరప్రదేశ్లో హిందూ యువకుడి గొంతు కోసి హత్య. ఆనంద్ కొల్కి అనే యువకుడిని నాసిర్ అలీ అనే వ్యక్తి కత్తితో హత్య చేశాడని, ఒక హిందూ అమ్మాయిని వేధించాడని ఆనంద్ ప్రశ్నించడంతో వివాదం మొదలైందని కుటుంబం తెలిపింది. హిందూ అమ్మాయిలను ఇట్లా చేయకుండా అని క్వశ్చన్ చేసినా కూడా దాని మీద కూడా చంపేస్తున్నారు. ఎంత దారుణంగా అయిపోయిందంటే అంత దారుణంగా అయిపోయింది పరిస్థితి. ఇక బంగ్లాదేశ్లో 320 హిందూ కుటుంబాలకు ఆహారాన్ని, వైద్యం అందకుండా చేస్తున్నారు. సుమారు దీనివల్ల 1280 మంది ప్రభావితం అయ్యారంట. అక్కడ వాళ్ళకి ఫుడ్ లేకుండా, కనీసం ఈ వైద్యానికి సంబంధించి ఆ హెల్ప్ కూడా లేకుండా, అంటే అట్లా అవన్నీ రాకుండా అడ్డుకుంటున్నారంట. లక్నోలో హిందూ మహిళను మోసం చేసి మత మార్పిడి చేసిండంట అతిక్ ఖాన్. తనను ప్రతీక్ ఆర్యగా పరిచయం చేసుకొని హిందూ మహిళను వివాహం చేసుకున్నాడని ఆమె ఆరోపించి తర్వాత ఇస్లాంలోకి మారి నికా చేసుకోవాలని ఒత్తిడి చేసిండంట. ఇక బరాబంకి చెందిన మహిళను అపహరించి మత మార్పిడికి ఒత్తిడి ఆరోపణ. ఆలం అనే వ్యక్తి మహిళను తీసుకెళ్లి మతం మార్చుకొని వివాహం చేసుకోవాలని అన్ని. ఇక కాన్పూర్లో హిందువుగా నటించి యువతిని వేధించాడన్న ఆరోపణ. వీళ్ళు చేసే ఫస్ట్ పని వాళ్ళ పేరును, వాళ్ళ ఐడెంటిటీని మార్చుకొని హిందువులుగా ముద్ర వేసుకొని అప్పుడు అమ్మాయిలని ట్రాప్లోకి దింపి ఆ తర్వాత అసలు బండారం బయట పెట్టి వాళ్ళను మత మార్పిడులు చేస్తున్నారు. హిందూ అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి. అసలు ఎవరిని నమ్మొద్దు, ఎవరిని కూడా నమ్మొద్దు. అసలు ఈ ప్రేమ, లవ్ జిహాదులు ఇలాంటి విషయాలు వచ్చే వరకు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి. ఇక వీటితో పాటు మధ్యప్రదేశ్లో హిందూ ట్రాన్స్జెండర్ల మీద కూడా మత మార్పిడి ఒత్తిడి చేస్తున్నారంట. ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి చేసి నిరాకరించడంతో దాడి చేసి జుట్టు కత్తిరించారని బాధితులు ఆరోపించారు. 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. బంగ్లాదేశ్లో హిందూ వ్యాపారి లైవ్లో ఆత్మహత్యా యత్నం. సుమ్సున్ ఘోష్ అనే వ్యాపారి ఎక్స్టార్షన్, వేధింపుల ఆరోపణలు చేస్తూ ఫేస్బుక్ లైవ్లో విషం తాగాడు.
ఆసుపత్రికి తరలించగా పరిస్థితి స్థిరపడినట్లు అక్కడి వాళ్ళు చెప్పారు. ఈ ఎక్స్టార్షన్ వేధింపులు, ఈ పైసా వసూళ్లు, దోపిడీల కారణంగా జనాలు బతకనికే కూడా ఇబ్బందులు పడుతున్నారు. అంత దారుణంగా అయిపోయింది పరిస్థితి. వ్యాపారాలు చేసుకోనికే కూడా ఫ్రీడమ్ లేదు, పైసలు ఇచ్చే వ్యాపారాలు చేసుకోవాలి. ఇక దీంతో పాటు ఆలయాలలో దోపిడీ. బంగ్లాదేశ్లో జెస్సోర్ జిల్లాలోని దుర్గా ఆలయంలోకి చొరబడి పూజా సామాగ్రి, కంప్యూటర్, బ్యాటరీ తదితరులు దోచుకున్నారు. ఒక్కసారి చూడండి, ఇది జరిగింది మధ్యప్రదేశ్లో. హిందూ లాయర్గా నటించి మత మార్పిడికి ప్రేరేపించిందట. రుబీనా అనే మహిళ హిందూ లాయర్గా నటిస్తూ హిందూ యువతులను పరిచయం చేసుకొని ముస్లిం యువకులతో పెళ్లి చేసి మత మార్పిడికి ప్రేరేపిస్తుందట. 170 మందికి పైగా టార్గెట్ చేసిందంట అమ్మాయిలను పరిచయం చేసుకోవడం, తర్వాత ముస్లిం అబ్బాయిలకు పరిచయం చేయడము, పెళ్లి చేసుకుంటామని నమ్మించడం, ఆ తర్వాత మత మార్పిడులు చేయడము. లాయర్లుగా పనిచేసే ఈ మహిళ చేసిన పని ఇది. అంటే చూడండి, సాఫ్ట్వేర్ సైడ్ అదే మత మార్పిడులు ఉన్నాయి. సిటీస్లలో నార్మల్గా ఫ్రెండ్స్ లాగా పరిచయం అయ్యి ఇదే పని చేస్తున్నారు. చివరికి లాయర్గా ఉన్న వాళ్ళు కూడా, అంటే చదువు పరంగా ఎంత ప్రొఫెషనల్గా ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ వాళ్ళ మైండ్లో ఈ మత మార్పిడి చేయాలి, ఈ కన్వర్షన్లు చేయాలి, లవ్ జిహాద్, ఇవన్నీ ఆ మూలాలు ఎంత గట్టిగా ఉన్నాయి, ఎంత క్రూరంగా ఉన్నాయో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇంకా వీటితో పాటు ఇటు క్రిస్టియన్ స్కూల్స్లల్లా మత మార్పిడి ఆరోపణలు జరుగుతున్నాయి. అదేవిధంగా బంగ్లాదేశ్ హిందూ కుటుంబంపై గుంపు దాడి, కాన్పూర్లో మైనర్ బాలికను అపహరించి మత మార్పిడికి ఒత్తిడి, ఛత్తీస్గఢ్లో అద్భుత వైద్యం పేరుతో మత మార్పిడి ఆరోపణ. అనారోగ్యంతో ఉన్న కుటుంబ సభ్యుడికి అద్భుతంగా నయం చేస్తామని చెప్పి క్రైస్తవ మతంలోకి మారేలా ప్రభావితం చేశారని ఆ కుటుంబం ఆరోపిస్తుంది. తర్వాత కుటుంబం తిరిగి తమ పాత హిందూ గిరిజన సాంప్రదాయాలకు వచ్చిందట. ఎట్లా ఉన్నారంటే ఇటు క్రిస్టియన్స్, ఇటు వీళ్ళు తగ్గుతలేరు, అటు వాళ్ళు తగ్గుతలేరు. ఈ కన్వర్షన్ మాఫియాకు ఎక్కడ లేదు. ఎటు చూసుకున్నా ప్రతితోన ఒక 10 లవ్ స్టోరీస్లల్లా కనీసం మినిమం ఒకటన లవ్ జిహాద్ ఉంది. మనం మొన్నటి వరకు సౌజన్య స్టోరీ చూసినాము, ఆంధ్రాలో జరిగింది. ఒక మత మార్పిడికి, లవ్ జిహాద్కి ఎంతకైనా మించి తెగిస్తారు. ఒక కుటుంబాన్ని మొత్తం కూడా నాశనం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఒక వారంలోనే హిందువులని టార్గెట్ చేసుకొని, హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి, హిందూ కుటుంబాలను టార్గెట్ చేసి ఇన్ని గానం జరుగుతున్నాయి. ఒక వారం గ్యాప్లోనే ఇన్ని గానం దోపిడులు, హత్యలు, రేపులు, కిడ్నాప్లు ఇన్ని గానం జరుగుతున్నాయి. అంటే హిందువులు ఎంత ఐకమత్యంగా ఉండాలి, హిందువులు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఎంత కలిసిమెలిసి ఉంటే ఇలాంటివి తట్టుకోవచ్చు. ఇంత మేజర్గా, ఇంత మెజారిటీ ఆఫ్ పీపుల్ హిందూసే ఉన్నా వాళ్ళ మీద ఎంతగానం టార్గెట్ల మీద టార్గెట్లు, ఇటు ఈ మతము అటు ఆ మతము. ఇక మొత్తం అమ్మాయిలను టార్గెట్ చేసుకొని, ఫ్యామిలీలను టార్గెట్ చేసుకొని, ఆలయాలను టార్గెట్ చేసి, అదేవిధంగా విగ్రహాలను టార్గెట్ చేసి ఆ భూములను కూడా వదులుతలేరు. చివరికి ట్రాన్స్జెండర్లను కూడా, హిందూ ట్రాన్స్జెండర్లను కూడా మతం మారాల్సిందే అంటూ ఇంత టార్చర్ చేస్తున్నారు. ఇన్ని జరుగుతున్నాయి సమాజంలో. కాబట్టి ముఖ్యంగా అమ్మాయిలు, హిందువులు ఎంత జాగ్రత్తగా, ఎంత అప్రమత్తంగా ఉండాలో ఇక మీరే ఆలోచించుకోండి. మీ ఊహకే వదిలేస్తున్నా ఇలాంటివి రిపీట్ అవుతూనే ఉన్నాయి. వారం వ్యవధిలో ఇన్ని రిపీట్ అయినా అంటే రోజుకు ఇలాంటి మాస్టర్ ప్లాన్లతోన ఎంతమంది మన మధ్యనే తిరుగుతున్నారు, మనకి ఎసరు పెడుతున్నది అనేది క్లియర్గా ఆలోచించుకొని ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసే ముందైనా, లేదంటే ఒకరిని నమ్మాలనుకున్నప్పుడైనా వాళ్ళు ఎవరు, ఎట్లాంటి వాళ్ళు, ఏంది అనేది ఒక ఆలోచనతోన అప్రమత్తంగా అడుగులు వేస్తే బాగుంటుంది. ముఖ్యంగా హిందువులు, నిజంగా హిందువులు తస్మాత్ జాగ్రత్త, లేకపోతే కుటుంబాలే సర్వనాశనం అయిపోతాయి, ఆడపిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి. అసలు మంచి కుటుంబానికి మీనింగ్ కూడా లేకుండా పోతుంటాయి ఈ లవ్ జిహాదులు, ఈ అక్రమాలు, ఈ దోపిడులు. ఇందులోగాన వన్స్ వాళ్ళ కన్ను మన మీద పడిందంటే ఇక మనం నాశనం అయిపోయినట్టే. కాబట్టి హిందువులు తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో చూస్తున్నారు కదా, దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.